ఓకే. సో మనం స్టాండర్డ్ P2P సైకిల్ చేస్తాం కదా, ప్రొక్యూర్మెంట్ టు పే సైకిల్. ఎస్ సార్. ఓకే. సో ప్రొక్యూర్మెంట్ టు పే సైకిల్ కాకుండా స్పెషల్ ప్రొక్యూర్మెంట్ సినారియోస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. ఇది కాకుండా స్పెషల్. మనం స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఉన్నాయి. స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కాకుండా డిపెండ్స్ ఆన్ క్లయింట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కొన్ని ప్రాసెస్ వాడతారు అని చెప్పుకున్నాం కదా. ఓకే సో సార్. థర్డ్ ఓకే పార్టీ సార్. ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, కన్జ్యూమర్ ప్రాసెస్ గుర్తుకుండా ఎస్ సార్. అంటే స్పెషల్ ఎగ్జాంపుల్స్ ప్రొక్యూర్మెంట్. కూడా చెప్పుకున్నాం కదా. థర్డ్ పార్టీ అంటే మన వీళ్ళు అదే యూజ్ చేస్తారు, అమెజాన్ వాళ్ళు యూజ్ చేస్తారని చెప్పుకోలేదు. అవును సార్. చెప్పానా. అదే స్పెషల్ ప్రొక్యూర్మెంట్ సార్ కావాలి సార్. డిస్కస్ స్పెషల్ స్టాక్ ప్రొక్యూర్మెంట్స్. డిస్కస్. వినిపిస్తుందా సౌండ్? ఎస్ వాయిస్ సార్. వినిపిస్తుందా? ఇన్వెస్ట్మెంట్ సార్. వాయిస్ డిస్టర్బెన్స్ ఏం లేదుగా? లేదు సార్. ఓకే. వాయిస్ చాలా తక్కువగా వినిపిస్తుంది. ఓకే. సో దానిలో కొన్ని ప్రాసెస్ చెప్పుకున్నాం మనం ఒకసారి. ఓకే సార్. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి వెండర్ కన్జ్యూమెంట్ ప్రాసెస్ అన్నమాట. వెండర్ కన్జ్యూమెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? ఓకే. సో వెండరు స్టాక్ మన వేర్ హౌస్లో ఉంచుతారు. ఓకే. కానీ ఇమ్మీడియట్గా మనం పేమెంట్ చేయమన్నమాట. ఓకే. ఓకే. సో ఎప్పుడైతే మనకి అవసరం ఉందో ఆ స్టాక్ని, ఆ అంటే. అవసరమైనప్పుడు ఆ స్టాక్ మనం ఎంత కావాలో అని తీసుకుని దానికి పేమెంట్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఎలక్ట్రికల్ గూడ్స్కి ఇది బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఇప్పుడు మన కంపెనీస్లో ఎట్లా ఉంటుందంటే సేల్స్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, ఒక 20-30 బ్రాండ్స్ ఉంటాయి. అన్ని బ్రాండ్స్ అంటే కాస్ట్లీ ఐటమ్స్ మనం పర్చేస్ చేసి కస్టమర్కి సేల్ చేయాలంటే ఒక్కొక్కసారి లాస్ వస్తుంది, లాభం వస్తుంది. ఓకే అవునా? సార్. ఎందుకంటే అన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ కస్టమర్స్కి రీచ్ అవ్వాలని రూల్ లేదు, అన్ని సేల్ అవ్వాలని రూల్ లేదు. సో అప్పుడు అగ్రిమెంట్ ఎలా పెట్టుకుంటారంటే, మీరు నా దగ్గర స్టాక్ పెట్టండి. ఓకే. ఎప్పుడైతే కస్టమర్ రిక్వైర్మెంట్ వస్తుందో ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ రాగానే నేను అది ఇమ్మీడియట్గా సేల్ చేసి, ఆ సేల్ చేసిన దాన్ని బట్టి వారంటీగా అన్ని ఎక్స్పెక్ట్ చేసి ఇమ్మీడియట్గా పేమెంట్ చేస్తాను అని చెప్తారు. ఓకే ఓకే. సార్. సో అది నార్మల్ సేల్స్కి సంబంధించింది వెండర్ కన్జ్యూమెంట్. అది కస్టమర్ కన్జ్యూమెంట్ ప్రాసెస్లో అదొక ప్రాసెస్. సో ఇట్లా వెండర్ కన్జ్యూమెంట్ ప్రాసెస్లో కూడా ఏంటంటే మనకి ఎప్పుడైనా లంసంలో, ఇప్పుడు సపోజ్ నేను ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కడుతున్నాను అనుకో, ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఒక 200 బ్యాగ్స్ సిమెంట్ కావాలనుకో, 200 బ్యాగ్స్ సిమెంట్కి నేను ఇమ్మీడియట్లీ పేమెంట్ చేయాలన్నా నాకు కష్టమే. సో నేను అగ్రిమెంట్ పెట్టుకుంటా అన్నమాట. నేను మీ దగ్గర పర్చేస్ చేస్తున్నా కదా, సో నాకు 200 బ్యాగ్స్ 300 బ్యాగ్స్ ఒకసారి లంసం పంపించండి, ఎంత కావాలో అంత రెగ్యులర్గా ఎంత యూజ్ చేస్తామో దానికి ఇమ్మీడియట్లీ పేమెంట్ ప్రాసెస్ చేస్తామో అని చెప్పాను. ఓకే. ఓకే. సో అది వెండర్ కన్జ్యూమెంట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఓకే. వెండర్ కన్జ్యూమెంట్ ప్రాసెస్. ఓకే. సో దాన్ని మనం ఎట్లా ఎస్ఎపిలో చేయాలి అంటే, ఓకే. సో ఎస్ఎపిలో మనకి ఐటమ్ ప్రాసెస్ని మనం ఐటమ్ కేటగిరీతో డిఫరెన్షియేట్ చేస్తాం. ఇంకా మనం కూడా మాట్లాడుకున్నాం ఐటమ్ కేటగిరీ గురించి. అక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లో యూ ఎంటర్ చేస్తాం, మనం స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లో ఐటమ్ కేటగిరీ యూ ఎంటర్ చేస్తాం. ఓకే యూ సార్. అంటే స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని చెప్పాము. అట్లాగే ఓకే. ఐటమ్ కేటగిరీ ఏంటంటే బిజినెస్, ఏ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ మీరు చేస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేస్తున్నారు అనేది డిఫైన్ చేయడానికి ఐటమ్ కేటగిరీ యూజ్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఐటమ్ కేటగిరీ కే అన్నమాట. ఓకే. ఐటమ్ కేటగిరీ కే అయితే కన్జ్యూమర్ ప్రాసెస్. ఓకే. ఓకే. సో ఐటమ్ కేటగిరీ కన్జ్యూమర్ ప్రాసెస్. ఇదేంటి మనం మాట్లాడుకోలేదా లేదు సార్. లేదా? సో దీనికి ఇన్ఫో రికార్డ్ అనేది మ్యాండేటరీ. ఓకే. ఎందుకు ఇన్ఫో రికార్డ్ మ్యాండేటరీ అంటే, మాస్టర్ డేటా లెవెల్లో ఓకే ఇన్ఫో రికార్డ్ మ్యాండేటరీ. ఇన్ఫో రికార్డ్ ఎందుకు మ్యాండేటరీ అంటే, మనం వెండర్ కన్జ్యూమెంట్ పిఓ క్రియేట్ చేసేటప్పుడు జనరల్గా మనం ప్రైజ్ ఎక్కడ ఎంటర్ చేస్తాం, ప్రైజ్ కానీ ట్యాక్స్ కానీ మనం ఎక్కడ ఎంటర్ చేస్తాము, పిఓ క్రియేట్ చేసేటప్పుడు ఎంటర్ చేస్తాం పిఓ ఎస్. ప్రైజు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ మనం ఎస్. ఏంటంటే వెండర్ కన్జ్యూమెంట్ పిఓని క్రియేట్ చేస్తున్నాం. వెండర్ కన్జ్యూమెంట్ పిఓ అనగానే ఏంటంటే మనం ఏం చెప్తున్నాము, నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను పేమెంట్ చేయను. ఓకే.
సో నాకు స్టాక్ అయితే పంపించు. ఈ స్టాక్ దేని పర్పస్ అంటే స్టోరేజ్. అంటే నీకు ఒక ఆ, నా లొకేషన్లో నేను ఒక ప్లేస్ని నీకు అలొకేట్ చేస్తున్నాను. ఒక ఓకే. చిన్న స్టోరేజ్ లొకేషన్ లాగా అలొకేట్ చేస్తున్నాను. ఆ లొకేషన్లో ఒక స్పేస్ నీకు అలొకేట్ చేస్తున్నాను. అలాట్ చేసిన ప్లేస్లో నువ్వు స్టాక్ పెట్టుకుని ఎప్పుడైతే నిన్ను కావాలో అప్పుడు నేను యూజ్ చేసుకుంటాను, ఇమీడియట్లీ పేమెంట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు మెట్రో కానీ లేకపోతే ఓకే రిలయన్స్ డిజిటల్ కానీ ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నీకు సపరేట్గా స్టాక్ డివైడ్ చేస్తారు. స్టాక్ డివైడ్ చేసి ఇది వెండర్ కన్జ్యూమర్ స్టాక్ అని చెప్పి ఎంటర్ చేస్తారు, రాస్తారు. చూడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం పెద్ద పెద్ద మెట్రో వాటిలో ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఐకియా వాటిలో ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేస్తారు. అదేంటంటే అవి కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి ఆ కాస్ట్లీ ఐటమ్స్కి ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో ఎవరైనా కస్టమర్ వాటి వరకు చేస్తారు, వాటి ఓకే. వరకే పేమెంట్ చేస్తారు. సో ఇక్కడ ఓకే. వెండర్ కన్జ్యూమర్ పియూలో మనం పేమెంట్ ఇమ్మీడియట్లీ చేయట్లేదు కాబట్టి వీఆర్ నాట్ ఎంటరింగ్ ఎనీ ప్రైజ్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వం. సో వితౌట్ ప్రైజ్ వితౌట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ పిఓని క్రియేట్ చేస్తాం. సో మరి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోతే నీకు పేమెంట్ ఎట్లా చేస్తావు, సెటిల్మెంట్ ఎలా చేస్తావు అంటే ఈ ప్రైజ్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని మనం ఇన్ఫో రికార్డ్లో ఎంటర్ చేస్తాం. ఓకే, ఇది రిఫరెన్స్ అన్నమాట. ఇన్ఫో రికార్డ్లో ఈ ఓకే. వెండర్కి ఈ మెటీరియల్ కన్జ్యూమెంట్ ప్రాసెస్ చేస్తే, ఓకే స్టాండర్డ్ ప్రాసెస్ కాదు, కన్జ్యూమర్ ప్రాసెస్ చేస్తే ఈ ప్రైజు ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనం ముందుగా డిఫైన్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇది లాంగ్ లాంగ్ అగ్రిమెంట్ కదా. ఎట్లయినా ఇప్పుడు నువ్వు ఓకే. ఇమ్మీడియట్గా నువ్వు కన్జ్యూమ్ చేసుకుని ఇమ్మీడియట్లీ పేమెంట్ చేయట్లేదు కదా. ఎందుకంటే నువ్వు లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నావు కాబట్టి 6 months 1 year అట్లా ఆలోచించుకుని స్టాక్ తెచ్చుకుని ఉంచుతున్నావు కాబట్టి సో ఇన్ఫో రికార్డ్లో ఆ పీరియడ్కి మనం అగ్రిమెంట్ రాసుకుని ప్రైజ్ ట్యాక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే అంటారు. సో దానికోసం అని చెప్పి ఇన్ఫో రికార్డ్ మ్యాండేటరీ. ఓకే, సో ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే స్టాండర్డ్ ఇన్ఫో రికార్డ్ కాకుండా కన్యామెంట్ ఇన్ఫో రికార్డ్ క్రియేట్ చేయాలి. కన్యామెంట్ ఇన్ఫో రికార్డు. సో ఇది మనం ఇంత ముందు ఒకసారి మాట్లాడుకున్నాం. ఇన్ఫో కేటగిరీ అని ఒకటి ఉంటుంది. ఇన్ఫో కేటగిరీ కన్యామెంట్ అని ఎంటర్ చేస్తే అది కన్యామెంట్ ఇన్ఫో రికార్డ్ అవుద్ది. ఓకే, సో ఆ కన్జ్యూమెంట్ ఇన్ఫో రికార్డ్ని క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేసిన తర్వాత దీని రెఫరెన్స్ చేసుకుని వెండర్ కన్జ్యూమెంట్ పిఓని క్రియేట్ చేయాలి. ఓకే. సో ప్రాసెస్ స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకి వెండర్ కన్జ్యూమెంట్ పిఓ క్రియేట్ చేస్తాము. వెండర్ కన్జ్యూమెంట్ పిఓ అని ఎట్లా తెలుస్తుంది సిస్టమ్కి ఎట్లా తెలుస్తుంది? ఐటమ్ కేటగిరీని ఏ అని యూజ్ చేస్తాం కాబట్టి సిస్టమ్ ఇది ఐడెంటిఫై చేస్తుంది. సో డాక్యుమెంట్ టైప్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఐటమ్ కేటగిరీ అలౌ చేయాలి. దెన్ గూడ్స్ రిసిప్ట్ చేస్తాము. ఓకే, సో గూడ్స్ రిసిప్ట్ చేసుకుని జనరల్గా 101 మూమెంట్ టైప్ మనం స్టాక్ రిసీవ్ చేసుకుంటాం. కానీ ఈ కేసులో ఏంటంటే మనకి ఐటమ్ కేటగిరీ కే ఉంది కాబట్టి స్పెషల్ స్టాకు కే ఉంటుంది. స్పెషల్ స్టాకు కే ఉంటుంది అన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే సిస్టమ్ ఏం చేస్తుంది, ఓకే ఇది కన్జ్యూమర్ స్టాకు, ఇది నాట్ ఓన్ స్టాక్ అని చెప్పి. అంటే ఇది ఓకే. ఇది ఓన్ స్టాక్ కాదు కదా, మన స్టాక్ కాదు కదా, ఇది వెండర్ స్టాకే కదా. సో ఇక్కడ వెండర్ ఓనర్షిప్ అన్నమాట. స్టాక్ వచ్చి వెండర్ ఓన్ స్టాక్, మన స్టాక్ కాదు. ఇక్కడ మనం గూడ్స్ రిసీవ్ చేసుకున్నా సరే వాళ్ళు ఒక ప్లేస్ అలాట్ చేసాము, ఆ ప్లేస్లో వాళ్ళు స్టాక్ పెట్టుకున్నారు, అంతేగాని స్టిల్ ఇట్ ఈస్ ఓనర్షిప్ అనేది చేంజ్ కాలేదు. ఓకే, ఓకే. సో ఎప్పుడు చేంజ్ అవుద్ది, నీకు ఎప్పుడైతే ఇష్యూ చేసుకుంటావు అంటే కస్టమర్స్కో లేకపోతే మీ ఓన్ డిపార్ట్మెంట్కో సెంటర్స్కో లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కో లేకపోతే ఎప్పుడైతే నాకు ఈ అగ్రిమెంట్ బ్రేక్ చేసి నువ్వు ఓన్ స్టాక్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నావో అలాంటి కేసెస్లో నీకు ఓన్ స్టాక్ అవుతుంది. సో ఒక కేసు ఏంటంటే గూడ్స్ ఇష్యూ, ఒక కేసు వచ్చి ట్రాన్స్ఫర్ పోస్టింగ్. ఓకే, సో ఈ రెండు కేసెస్లో ఓకే ఐదర్ గూడ్స్ ఇష్యూ ఆర్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్, ఈ రెండు కేసెస్లో ఓకే ద సిస్టమ్ ఈస్ ట్రయింగ్ టు ఇట్ విల్ బి పోస్ట్ ద లైబిలిటీ. ఎందుకంటే అప్పుడు నాకు ఓనర్షిప్ మారుతుంది కాబట్టి నేను నా ఓన్గా స్టాక్ తీసుకుని నేను ఆ కన్జ్యూమర్ స్టాక్ నుంచి నాకు ఓన్గా తీసుకుని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అప్పుడు ఓనర్షిప్ మారుతుంది. సో ఓకే. అప్పుడు అంటిల్ గూడ్స్ ఇష్యూ కానీ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ కానీ చేసేదాకా అక్కడ మనకి ఎలాంటి వెండ్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ ఉండదు. ఓకేనా. ఓకే. సో ఈ గూడ్స్ ఇష్యూ అనేది 201తో చేయొచ్చు, 261తో చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ మూమెంట్ టైప్స్ ఉన్నాయి. అట్లా ట్రాన్స్ఫర్ పోస్టింగ్ వచ్చేసరికి మనం ఇక్కడ 411K యూజ్ చేస్తాం. 411K. ఇక్కడ 201K కూడా యూజ్ చేయాలి, ఎందుకంటే మనకి
మనం ఓన్ స్టాక్ని ఇష్యూ చేయట్లేదు, మనం కన్జ్యూమర్ స్టాక్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి 201K. సో సపోజ్ నేను ఒక 100 పీసెస్ రిసీవ్ చేసుకున్నాను అనుకో, ఈ 100 పీసెస్లో 10 పీసెస్ నేను గూడ్స్ ఇష్యూ చేస్తే నేను ఆ 10 పీసెస్కి నేను పేమెంట్ చేస్తాను, 100 పీసెస్కి పేమెంట్ చేయను. ఓకేనా? సో ఒకరోజు 10 పీసెస్, నెక్స్ట్ డే 10 పీసెస్ అంటే ఏ రోజుకి ఆ రోజు నేను ఎంతైతే కన్జ్యూమ్ చేసుకున్నానో, ఎంతైతే స్టాక్ని విత్డ్రా చేసుకున్నానో ఆ స్టాక్ని నేను పేమెంట్ చేస్తున్నాను అన్నమాట. క్లియరా? ప్లీజ్. ఓకే. సో ఆ తర్వాత ఏం చేస్తావు, ఈ ఏదైతే కన్జంప్షన్ చేసావో, కన్జంప్షన్ కానీ లేకపోతే ఓన్ స్టాక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నావో, దానికి నువ్వేం చేయాలి, పేమెంట్ చేయాలి. సో ఇక్కడ ఆటో పేమెంట్ ప్రాసెస్ నడుస్తుంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రాసెస్ కానీ నడుస్తుంది. ఇక్కడ జనరల్గా ఏంటంటే మనం ఏం చేస్తాము, P2P సైకిల్లో పిఓ క్రియేట్ చేయగానే, జిఆర్ చేయగానే ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం ఇమీడియట్గా, ఎందుకంటే మనం లైబిలిటీ తీసుకున్నాం కాబట్టి. కానీ సో ఆ కేసెస్లో మనం ఎంఐఆర్ఓ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆటో పేమెంట్ సెటిల్మెంట్ కాబట్టి, ఓకే, దీనికి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి ఎంఆర్కేఓ చేయాలి. ఓకే, ఎంఆర్కేఓ ట్రాన్సాక్షన్లో చేయాలి. సో సిస్టము ఏదైతే నువ్వు కన్జ్యూమ్షన్ చేసుకున్నావో, అంటే ఎంత స్టాక్ అయితే నువ్వు గూడ్స్ ఇష్యూ చేసుకున్నా, లేకపోతే సపోజ్ నేను గూడ్స్ ఇష్యూ కాకుండా ఈ 90 పీసెస్ని నేను ఓన్ స్టాక్ కన్వర్ట్ చేసుకున్నా, అలాంటి కేసెస్లో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ చెక్ చేసి, ఈ మూమెంట్ టైప్స్ని చెక్ చేసి దాని ప్రకారం సిస్టమ్ పేమెంట్కి సెటిల్మెంట్ ప్రాసెస్ చేస్తుంది. సో దిస్ ఆటో పేమెంట్ సెటిల్మెంట్ని ఏమంటారంటే కన్జ్యూమర్ సెటిల్మెంట్, ఆటో క్లియరెన్స్ అంటారు. సో కన్జ్యూమర్ సెటిల్మెంట్ అంటారు, దీన్ని సెటిల్మెంట్ అంటారు. ఓకే, క్లియరా? సో ఇది ఓకే. ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్కి, ఓకే, ఇదైనా జరగచ్చు, ఇదైనా జరగచ్చు. ఓకే, గూడ్స్ ఇష్యూ కానీ ట్రాన్స్ఫర్ ప్రాసెసింగ్ ఏదైనా జరగచ్చు ఒకటి. ఓకే, అండ్ ఈ ప్రాసెస్కి మనకి మాస్టర్ డేటా అనేది ఏది కావాలి, ఇన్ఫో రికార్డ్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఇన్ఫో రికార్డ్ అనేది మ్యాండేటరీ. ఓకే, అండ్ ఐటమ్ కేటగిరీ షుడ్ బి, ఐటమ్ కేటగిరీ Yeah. ఈజ్ కే. Yeah. ఓకే, సో ఇన్ఫో కేటగిరీ కూడా కన్జ్యూమెంట్, ఇన్ఫో కేటగిరీ వచ్చి కన్జ్యూమెంట్. ఓకే, సో దీన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలన్నమాట, వీటి వరకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో దీనికి ఎట్లా చేస్తాము సిస్టమ్లో అంటే, మనకి ఒక మెటీరియల్ ఉన్నాకో, ఏదైనా ఒక మెటీరియల్ ఉంటే, సపోజ్ ఈ మెటీరియల్ ఉన్నాకో, ఈ 89 మెటీరియల్ నేను ఏం చేస్తాను అంటే మీ21లోకి వెళ్ళి 89 మెటీరియల్ని, ఓకే, సపోజ్ నేను ఏదైనా ఒక వెండర్ని తీసుకుంటున్నాను. ఆ, ఆ, vendor కాదు. ఓకే, ఏదో ఒక వెండర్ని తీసుకుంటున్నాను. ఇది ఈ ప్లాంట్స్, నేను గుర్తుకున్నాయా ప్లాంట్స్ మనం క్రియేట్ చేసి, Yes, sir. 16. మనం క్రియేట్ చేసిన ఏమైనా నంబర్స్ ఉంటే గుర్తుకుంటే చెప్పు. క్రియేటెడ్ బై మన ఐడి ఇచ్చాం అనుకో, BJP రావాలి. దేనిలో మనం క్రియేట్ చేసినవి వస్తాయి. ఇవన్నీ మనం క్రియేట్ చేసినాయి. సో ఐ విల్ గో ఫర్ 104. లెట్స్ ట్రై విత్ 104. ఓకే, 104 ఏ ప్లాన్ క్రియేట్ చేసాము అది మళ్ళీ తెలియదు కదా. సరే, 106 ఇచ్చేద్దాం, ఓకే. చూద్దాం అట్లా వర్కౌట్ నాకు తెలిసి. చూద్దాం, 106 లేదు దీనిలో. సరే, ఒక బీపీని క్రియేట్ చేద్దాం, 106 ఎక్స్టెండ్ చేద్దాం.
Z6P ఇచ్చేద్దాం. Z6P ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, సో వీ నీడ్ టు క్రియేట్ హియర్ రేంజ్లోకి వెళ్ళి ఓకే, సో Z6P మనకి ఇచ్చేద్దాం. చాలా టైం తీసుకుంటున్నాం. లాక్ అయింది. లాక్ అయింది అక్కడ. మరి 106 ప్లేస్ చేశాను. లెట్స్ ట్రై. ఇప్పుడు ఐరన్ అయితే పోయింది. ఓకే, ఇప్పుడు మెటీరియల్ తీసుకుని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐటమ్ కేటగిరీ కే ఎంటర్ చేయాలి. ఓకే. సో ఇది క్రియేట్ చేసే ముందు ఈ 106కి 89కి మనం ఒక కన్జ్యూమెంట్ ఇన్ఫో రికార్డ్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో కన్జ్యూమెంట్ ఇన్ఫో రికార్డ్ని క్రియేట్ చేయాలి. సో ఈ లోపల అది చెక్ చేసేటప్పుడు మనం ఒక కన్జ్యూమెంట్ ఇన్ఫో రికార్డ్ని ఎంటర్ చేద్దాం. సో కన్జ్యూమెంట్ ఇన్ఫో రికార్డ్ని ఎట్లా క్రియేట్ చేస్తారో ME11లోకి వెళ్ళి ఈ కాంబినేషన్స్ ప్లాంట్ మెటీరియల్ సప్లయర్ మెటీరియల్
ప్లాన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ప్లాన్ అంటే ప్లాన్ టు ఓకే ఎంటర్ చేసి ఇక్కడ మనం ఈ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ ఆప్షన్స్ లో మనం కన్జ్యూమెంట్ ఇన్ఫో కేటగిరీ కన్జ్యూమర్స్ సెలెక్ట్ చేయాలి అప్పుడు ఇది ఇన్ఫో రికార్డ్ అవుతుంది ఓకే ఓకే సో సో మిగతా మిగతా డీటెయిల్స్ అన్ని నార్మలే సో నువ్వు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఓకే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకుంటే ప్రైస్ ఇన్ఫర్మేషన్ అట్లాగే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి ఇక్కడ సో ఈ రెండు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ రెండు ఎంటర్ చేస్తే సో ఇక్కడ మనకి ట్యాక్స్ కోడ్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది ఆ ఫీల్డ్లో మనం ఓకే మన ట్యాక్స్ కోడ్ని ఎంటర్ చేసి ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఈ ప్రైజ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేస్తాం ఓకేనా ఇన్ఫో రికార్డ్ ప్రైజ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తాం సో దెన్ ఇక్కడ మనం ఏదైతే అక్కడ ఎంటర్ చేస్తామో అక్కడ దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ చూసావు నార్మల్ పిఓ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఈ పిఓ కాంటి కానీ ప్రైజ్ కానీ ఇవన్నీ అడుగుతుంది ఇక్కడ ప్రైజ్ కానీ తర్వాత ఇన్వాయిస్ ట్యాబ్లో ట్యాక్స్ కానీ ఇవన్నీ ఎంటర్ చేయగలుగుతున్నాం కానీ వన్స్ యూఆర్ ఎంటరింగ్ ద ఐటమ్ కేటగిరీకే ఇక్కడ మనకి ఐటమ్ కేటగిరీస్లో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఏ ప్రాసెస్ చేస్తున్నావు అని ఓకే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే కన్జ్యూమర్ సెలెక్ట్ చేస్తావో కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకోగానే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఓకే యూఆర్ ప్లానింగ్ టు డూ ద కన్జ్యూమర్ ప్రాసెస్ సో నో నీడ్ ఆఫ్ ప్రైజ్ అని చెప్పి ఏం చేస్తుంది ఆ ప్రైజ్ని గ్రే అవుట్ చేసేస్తుంది ఓకే ఓకే అలాగే నీ ఇన్వాయిస్ ట్యాబ్ కానీ కండిషన్ ట్యాబ్ కానీ ఉండదు ఓకే సో ఓకే నువ్వు ప్రైజ్ కానీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఎంటర్ చేయడానికి లేదు సో ఎంత క్వాంటిటీ నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావు సపోజ్ 10,000 క్వాంటిటీ అనుకో ఇంకా 10,000 క్వాంటిటీ నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావు ఓకేనా లేరా క్లియర్ సో సో ప్రైజ్ ఇన్ఫర్మేషన్ కండిషన్ టైప్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండవు అన్నమాట సో నేను ఎంటర్ చేసిన తర్వాత ఓకే యూ కెన్ సీ దట్ ఐటమ్ కేటగిరీకి అండ్ ఇన్ఫర్మేషన్ సో దెన్ సేవ్ చేసిన తర్వాత పిఓ కన్జ్యూమెంట్ పిఓ అన్నమాట ఇది ఓకే సో నీకు డిఫరెన్షియేట్ చేసుకోవాలనుకుంటే నువ్వు డాక్యుమెంట్ టైప్ వేరే క్రియేట్ చేస్తున్న డాక్యుమెంట్ టైప్ కంట్రోల్ చేసుకోవచ్చు లేదంటే స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే సో నా పిఓ వచ్చింది ఇక్కడ ఈ పిఓ నెంబర్ నేను ఓకే నేను గూడ్స్ షిప్ చేస్తాను గూడ్స్ ఎంఐ జీవోలోకి వెళ్ళి గూడ్స్ షిప్ చేస్తాను సో నీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పా కదా ఎప్పుడైతే ఐటమ్ కేటగిరీ వచ్చిందో పిక్చర్లోకి ఐటమ్ కేటగిరీ పిక్చర్లోకి వచ్చిందో స్పెషల్ స్టాక్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాడు గూడ్స్ షిప్లో స్పెషల్ స్టాక్ ఇండికేటర్ ఓకే సో నువ్వు గూడ్స్ షిప్ చేయగానే గూడ్స్ షిప్ పర్చేజ్ ఆర్డర్ ఎంటర్ చేయగానే ఆ పర్చేజ్ ఆర్డర్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా ఇక్కడ కాపీ అవుతాయి అంటే ఏంటి 101K ఓకే సో ఇక్కడ మనం ఏం చేయాలి ఈ పర్చేజ్ ఆర్డర్కి నువ్వు నార్మల్ చేయడానికి లేదు 101Kతోనే చేయాలి ఓకేనా ఓకే 101Kతోనే చేయాలి అండ్ సో నువ్వు ఎక్కడ తెచ్చుకోవాలి స్టాక్ అనుకున్నావు ఆ స్టాక్లో పెట్టుకోవడం ఓకే ఎక్కడ తెచ్చుకోవాలనుకుంటున్నావు స్టాక్ పెట్టుకోవాలి ఓకే మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి అండ్ దెన్ చెక్ అండ్ పోస్ట్ పోస్ట్ సిన్స్ డాక్యుమెంట్ ఇంపాక్ట్ ఏం లేదు కాబట్టి సో ఇక్కడ మనకి ఎలాంటి అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఇంపాక్ట్ ఉండదు డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు ఎందుకు బికాస్ ఎంజాయ్మెంట్ ప్రాసెస్లో మనము డైరెక్ట్గా పర్చేస్ చేయట్లేదు మన అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే మనకి ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళు స్టాక్ మన దగ్గర పెట్టారు ఓకే సో నో ఓనర్షిప్ ఓకే ఇంకా స్టిల్ వెండర్ ఓనర్షిప్లోనే ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓకే అవర్ ఓనర్షిప్ ఓకే ఓకే ద లయబిలిటీ వైజ్ నాట్ చేంజ్ సో ఈ ఈ కేసులో మనం ఎంఐఆర్ఓ ట్రాన్సాక్షన్ చేయకూడదు ఎందుకంటే మనకి అకౌంటింగ్ ఇంపాక్ట్ లేదు కాబట్టి ఇన్వాయిస్ కూడా యాక్సెప్ట్ చేయదు సో ఓకే దెన్ నాకు మరి నాకు నార్మల్ స్టాక్ ఉంది అట్లాగే వెండర్ కన్జ్యూమర్ స్టాక్ ఉంది సో నేను అట్లాగే చూడాలి నా స్టాక్ దగ్గర నేను ఉన్నప్పుడు నేను ఎట్లా చెక్ చేసుకోవాలి నాకు నా ఓన్ స్టాకా లేకపోతే వెండర్ కన్జ్యూమర్ స్టాకా ఇది నా ఓన్ అని చెప్పి నా ఓన్ స్టాకా లేకపోతే వెండర్ స్టాక్ అని నేను ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ నువ్వు ఎంఎంబిలోకి వెళ్తే స్టాక్ ఓవరీలోకి వెళ్తే ఈ స్టాక్ ఓవరీలో ఈ స్టాక్ సపరేట్గా వెండర్ కన్జ్యూమర్ స్టాక్ కింద చూపిస్తుంది ఓకే
ఇక్కడ నీకు వెండర్ కన్జ్యూమర్ స్టాక్ కింద చూపిస్తుంది. ఏదైతే నువ్వు రిసీవ్ చేసుకున్నావో వెండర్ కన్జ్యూమర్ స్టాక్ కింద చూపిస్తుంది. ఓకేనా? సో అది ఎంఎంబిఈ స్టాక్ కింద చూపిస్తుంది. ఎంఎంబిఈలోకి వెళ్తే /O, ఎంఎంబిఈకి వెళ్తే ఎంఎంబిఈలో నీకు స్టాక్ సపరేట్గా చూపిస్తుంది అన్నమాట. వెండర్ కన్జ్యూమర్ స్టాక్ కింద చూపిస్తుంది. సో ఈ పైన ఉన్నది మన ఓన్ స్టాక్, కింద ఉన్నది కన్జ్యూమర్ స్టాక్, వెండర్ ఓన్ స్టాక్. సో ఇప్పుడు నేను ఏం చేస్తావు, నేను గూడ్స్ ఇష్యూ చేయాలనుకుంటే గూడ్స్ ఇష్యూ చేసుకుని, అంటే కాస్ట్ అండ్ రిస్క్ దేనికొకటి కన్జంప్షన్ చేసుకుని, ఓకే, ఆ టైంలో ఏంటంటే మనం కన్జ్యూమర్ స్టాక్ వాడాలనుకుంటున్నాం కాబట్టి 201K పెట్టాలి. నార్మల్ కాస్ట్ సెంటర్కి ఇష్యూ చేసినప్పుడు 201 వాడతాము, కానీ ఇక్కడ కన్జ్యూమర్ స్టాక్ కాబట్టి 201K పెట్టి వాడాలి. ఓకే, లేదా? సో ఇలాంటి కేసెస్లో నువ్వు ఏ మెటీరియల్ చేయాలి, ఎంత అనుకుంటున్నావు, ఓకే, అండ్ ఏ ప్లాంట్లో ఉంది స్టాకు, స్టోర్ లొకేషన్లో ఉంది స్టాకు, అండ్ కూడా ఓకే వెండర్ ఎవరితో కూడా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుని ఇక్కడ ఏ కాస్ట్ సెంటర్కి ఇష్యూ చేయాలనుకుంటున్నాం ఆ కాస్ట్ సెంటర్ ఇష్యూ చేయాలి. సో మనకి నాట్ షూర్ మనకి 100 కాస్ట్ సెంటర్స్ ఉన్నాయో తెలీదు. లెట్స్ సీ. కాస్ట్ సెంటర్స్ అయితే ఏం లేవు ప్రజెంట్ అయితే. కాస్ట్ సెంటర్ ఉంది సార్. సరే ఇప్పుడు కాస్ట్ కాస్ట్ సెంటర్స్ అంటే డిపార్ట్మెంట్ అన్నమాట. డిపార్ట్మెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అట్లాగా ఫైనాన్షియల్ సైడ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు అన్నమాట కాస్ట్ సెంటర్స్ అని. ఓకేనా? సో కాస్ట్ సెంటర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో సో ఇది ఫినాన్షియల్ చేస్తారు జనరల్గా, మనం చేయక్కర్లేదు. బట్ మనకి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి విల్ ట్రై అవర్ బెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఏదైనా ఒక కాస్ట్ సెంటర్స్ని తీసుకుని ఇక్కడ మనం మన సెంటర్స్ సేవ్ చేద్దాము. సేవ్ చేసిన తర్వాత మన కంట్రోలింగ్ వేరియబుల్ ఏంటి? మన కంట్రోలింగ్ వేరియబుల్ ఏంటి? అక్కడ కంపెనీ కోడ్ ఉంటుంది, కంపెనీ కోడ్ లేదంటే ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది మరి మా జీవోలో? కంపెనీ బేస్ చేస్తుంది కదా. ఓకే, లెట్స్ సీ. అవుటర్ అమౌంట్ చూద్దాం. ఓకే, సో కాస్ట్ అయితే చేసుకోండి. లెట్స్ సీ వస్తుంది, ఎర్రర్ అయితే వస్తుంది, ఏదో ఒక ఎర్రర్ వస్తుంది, చూద్దాం. సో మనం OBIC కాన్ఫిగరేషన్ వచ్చింది. సో అది మనకి తెలుసు కాబట్టి అది చేసేసుకున్నాం ఫస్ట్. దెన్ విబిఆర్ ఎక్కడ ఉంది? విబిఆర్ ఇక్కడ ఉంది. విబిఆర్ TST 61
ఓకే. సో ఇదైతే క్రియేట్ చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి పోస్ట్ చేద్దాం. ఈసారి పర్సెంటేజ్ సంబంధించి వస్తుంది. ఓకే. నాట్ అసైన్ అసైన్ పర్సెంటేజ్ నో కాస్ట్ అకౌంటింగ్ కాంపోనెంట్. ఓకే. సో కాస్ట్ ఆబ్జెక్టివ్కి సంబంధించి టీ కోడ్లో ఎంటర్ చేస్తారు. ఓకే. సరే టీ కోడ్ కావాలి. మన కంట్రోల్ ఏరియా ఏంటి? కరెక్టేనా? సార్ హలో. ఈ వెండర్ మనకు ఒక లొకేషన్ ఎలొకేట్ చేస్తాం కదా సార్ స్టాక్ కి. సరే. వెండర్ కి ఒక లొకేషన్ ఎలొకేట్ చేస్తాం కదా సార్ స్టాక్ స్టోరేజ్ కి. కోడ్ లొకేషన్ అర్థం కాలే. స్టాక్ స్టాక్ స్టోరేజ్ కి ఒక ప్లాంట్ అనేది ఎలొకేట్ చేస్తాం కదా సార్. టాప్ టైప్ కా? అదే వెండర్ స్టోర్ చేసుకోవడానికి. ఓకే. ఇప్పుడు అవి ఆ చార్జెస్ కూడా చూపిస్తాడు సార్ మనకి. చార్జెస్. అవును సార్. నీ దగ్గర నువ్వో ఆడుకోవడానికి పెట్టాడు కదా, వాడు చార్జెస్ ఏమన్నా ఇంకా? ఆ ఛార్జ్ అది వేరే ఉంటుంది. అది సర్వీస్ అగ్రిమెంట్ పెట్టుకోవచ్చు. అది ఓకే. సర్వీస్ కాంట్రాక్ట్, అది వేరే కాంట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ అవ్వదు కదా. ఇక్కడ నీ స్టాక్ నువ్వు నువ్వు పెట్టుకున్న ప్రకారం ఏంటి,
స్టాక్ని అడిగావు నీ దగ్గర ఉంచమని చెప్పి. ఓకే. సో వాడు నీ దగ్గర ఉంచుతున్నాడు, నీకు సార్. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి. ఎందుకంటే ఓకే. ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎన్నికో తగ్గించుకోవడానికి వాడు నీకు ఆ, నీ దగ్గర ఉంచుతున్నాడు స్టాకు. ఓకే. సో అది వేరే ప్రాసెస్, ఇది వేరే ప్రాసెస్. ఓకే. అవునా? ఏంటి విషయం? కంట్రోల్ చేయదు ఎట్లా చేంజ్ చేయాలి కదా. కంట్రోల్ చేయదు. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్ కదండి. సారీ, కంట్రోల్. కంట్రోలింగ్ అయితే ఎక్కడే సేవ్ చేస్తారు, ఇక్కడే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం డైరెక్ట్ కంపెనీ కోడ్లోనే చూసాము. ఓకే, టేబుల్లో చెప్పేవాళ్ళు మీకు తెలుస్తున్నారు. మీ పేర్లో ఉంది. ఇది కూడా కంట్రోల్ ఏరియా లేదా? అటాక్ కంట్రోలింగ్ ఏరియా లేదు. అక్కడ ఉన్న కంపెనీ కూడా కంట్రోలింగ్ ఏరియా ఏంటిది?
కంట్రోలింగ్ ఏరియా అసైన్ చేయలేదు అంటే ఆటోమేటిక్ అక్కడే అసైన్ చేస్తారు కదా. ఇది ఎందుకు అసైన్ అవుతుంది? ఆల్రెడీ బాగా లేట్ అయినప్పుడు కదా 25. అలాగే nice. అలౌ చేయట్లే అసైన్ చేయడానికి. ఉమ్. ఇంకా వేరే చోట్ల ఎక్కడైనా చేయాలి కంట్రోలింగ్ ఏరియా. లేకపోతే కాన్ఫిగరేషన్ నుంచి కాపీ చేసినప్పుడు రావాలా? సో మన కంపెనీ కూడా క్రియేట్ చేసినప్పుడు అడుగుతారు సార్ కాస్ట్ కాస్ట్ సెంటర్ అది ఓహో మేడం, కాన్సెంట్రెస్ వేరు. అది ఎక్కడ అది చూపించలేదు. అది కా ఫినాన్స్ కంట్రోలింగ్ సంబంధించింది ఇది. అవును సార్. కాన్సెంట్రెస్ ఇక్కడ సంబంధించి ఇక్కడ వస్తాయి. అవన్నీ కూడా ఆర్గనైజేషన్స్ సంబంధించి అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇదంతా కూడా కాస్టింగ్ సంబంధించిన వాళ్ళు అనమాట. ఇక్కడ ఆర్గనైజేషన్ ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాస్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. అవును సార్. ఓకే, ఇక్కడ కంట్రోలింగ్ చేసి ఇక్కడ వీళ్ళు ఇన్వెంటరీస్ పెట్టారు. ఓకే, సో ఇక్కడ బిఎంజిబి అనే కంట్రోలింగ్ ఏరియాకి అవుట్పుట్ కాపీ. అసైన్మెంట్ ఇచ్చారు కానీ అసైన్మెంట్ అలౌ చేయట్లేదు. ఎందుకని ఇక్కడ డైరెక్ట్గా అలౌ చేయరా? అదే మన కంట్రోలింగ్ ఏరియా మనకు లేదు ఇక్కడ. మన- మనం ఒక పని చేద్దాం, ఒక కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేద్దాం అంటే ఓకే. you can only copy or replace the object controlling structure mode ఇక్కడ. Structure
ఏంటిది? ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంది. రన్నర్ హైరార్కీ క్రియేట్ చేయాలంటే అంటే ఫినాన్స్ వాళ్ళు ఉండాలి, సిఓ వాళ్ళు ఉండాలి కదా. ఓకే సరే, రేపు చూద్దాం అయితే. ఓకే.